దేశం ఫస్టు, రాష్ట్రం నెక్స్టు. ఫస్ట్ దేశమే. దేశం అంటూ ఉంటేనే రాష్ట్రం అనేది ఉంటది. రాష్ట్రం అనేది ఉంటేనే జిల్లా అనేది ఉంటది. జిల్లా అనేది ఉంటేనే మండలం అనేది ఉంటది. మండలం అనేది ఉంటేనే ఊరనేది ఉంటది. ఊరైనా, జిల్లా అయినా, రాష్ట్రమైనా, దేశం అనేది ఒకటి ఉంటేనే ఉంటది. కదా! ముందు దేశం ముఖ్యం. దేశ రక్షణ ముఖ్యం. దేశం మీద ప్రేమ ముఖ్యం. కానీ ఇప్పుడు చూడండి తమిళనాడులో జాతీయ గీతం ముందా? రాష్ట్ర గీతం ముందా? అంటే రాష్ట్ర గీతం ముందు అని జెప్పేసి అక్కడ విజయీ, డీఎంకే పార్టీ కలిసి వాళ్ళ అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. ఏదైనా ఒక కార్యక్రమంలో ముందు రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారట. తర్వాత జాతీయ గీతాన్ని ఆలపిస్తారట. ఏంటిది? ముందు జాతీయ గీతాన్ని ఆలపించిన తర్వాత రాష్ట్ర గీతాన్ని ఆలపించుకోవచ్చు. అంటే అక్కడ జనాలు అంటే అక్కడ రాజకీయ నాయకులు ఎట్టున్నారంటే, జనాల్లో రాష్ట్రం మీద విపరీతమైన ప్రేమను పుట్టించాలి. ఆ ప్రేమని రాజకీయంగా వాడుకోవాలి. అంటే ప్రజల భావోద్వేగాలను తమకు అనుకూలంగా మార్చుకోవటం కోసం, జాతీయ పార్టీలని తమిళనాడులోకి రాకుండా చేయటం కోసం, అక్కడ ప్రజల్లో జాతీయ భావన లేకుండా చేయటం కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా. అక్కడ ప్రాంతీయ పార్టీలు బతకాలంటే ప్రాంతీయవాదం బతకాలి. ప్రాంతీయవాదం బతకాలంటే ఇగో ఇలాంటియే జేయాలి. రాష్ట్రం ఫస్టు, రాష్ట్రం ఫస్టు, తమిళు, 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 తమిళ్ మాత్రమే అని వాళ్ళ మైండ్‌లో క్రియేట్ జేయాలి. ఇప్పుడు తమిళ భాష మీద ప్రేమ ఉండటం తప్పు గాదు. తమిళనాడు రాష్ట్రం మీద ప్రేమ ఉండటం తప్పు గాదు. కానీ ఆ ప్రేమ దేశభక్తికి లోబడి ఉండాలి. దేశానికి లోబడి ఉండాలి. దేశం కంటే ప్రాంతం ఎక్కువ కాదు. అది ఎవరికైనా ఉండాల్సిన మినిమమ్ కామన్ సెన్స్. కానీ అక్కడ ప్రాంతీయ పార్టీలు బతకడం కోసం, ప్రజల్ని ప్రాంతీయ భావాజాలంలో పెట్టడం కోసం రాష్ట్రం మాత్రమే ముఖ్యం. తమిళ భాష మాత్రమే ముఖ్యం. తమిళనాడు రాష్ట్రం మాత్రమే ముఖ్యం. తర్వాతే దేశం అనే దాన్ని వాళ్ళక్కడ ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు. ఎక్కిస్తున్నారు. దాన్ని వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇది దుర్మార్గం అండి. అక్కడ విజయ్ ప్లస్ డీఎంకే అందరూ కలిసి చేసినటువంటి ఒక పని. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. తీవ్రంగా ఖండించాలి.